ఏపీలో చలివేంద్రాలకు మజ్జిగ సరఫరా బాధ్యతలను హెరిటేజ్ సంస్థకు అప్పగించడంపై అనంతవాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తద్వారా చంద్రబాబు మరో దోపిడీకి సిద్ధమయ్యారని విమర్శిస్తున్నారు. వేసవి తాపాన్ని కూడా చంద్రబాబు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారని ఘాటుగా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉంటూ తన సొంత సంస్థ ద్వారా మజ్జిగని కొనాలని చెప్పి ఈరోజు తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వడం అంటే ఈరోజు తనే అవినీతికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఈ రాష్ట్రంలో మనం గత 2 సంవత్సరాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయకత్వంలో ఏ ఒక్కడి కూడా వదిలిపెట్టకుండా ఇసుక నుంచి అదేవిధంగా సారా వరకు కూడా అన్ని రకాల అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతోంది. ఈరోజు మజ్జిగ కేంద్రాల పేరుతో 100 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితేమి ప్రతి ఒక్క పుష్కరాలలో అయితేమి అలాగే ప్రతి ఒక్క రాజధాని విషయంలో ప్రతి ఒక్క దాంట్లో అవినీతికి ఆయనే ముందుండి నడిపించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మజ్జిగ కేంద్రాల్లో హెరిటేజ్ కంపెనీ నుంచి తీసుకోమని తహసీల్దార్లకు అయితేమి దానికి సంబంధించిన అధికారులకు అయితేమి ఆదేశించడం వెనకల హెరిటేజ్ కంపెనీకి లాభం అంటే అతని కంపెనీకి లాభం చేకూర్చినట్టే దానికి ఒక టెండరు అంటూ ఇంకో విధానం లేకుండా చేసినారు. దీంతో ఇంకా తెలుగు తమ్ముళ్ళు ఇంకా రెచ్చిపోయి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది.